హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి మావా. చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లే. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ముందుగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఎస్ఆర్హెచ్ 2026 ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంక ఎస్ఆర్హెచ్ గురించి చూస్తే ఎస్ఆర్హెచ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. దీనికి ముందు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. దానికి ముఖ్య కారణం ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్లేయర్స్ కూడా మావా. చాలా మంది ఓడిఐ ఫార్మాట్ ప్లేయర్స్ని తీసుకొని T20లో ఆడమంటే వాళ్ళు కూడా ఆడలేరు. సో అక్కడ చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు బిఫోర్ 2024. కమింగ్ టు 2024 ఇవన్నీ అర్థం చేసుకున్న ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కొత్త ఫార్ములాతో 2024కి ఎంటర్ అయ్యారు. వాళ్ళ తీసుకున్న బెస్ట్ డిసిజన్ ఏంటంటే ఆస్ట్రేలియన్ కోచ్ అయిన డానియల్ విటోరిని హెడ్ కోచ్గా పెట్టారు ఎస్ఆర్హెచ్ టీంకి. ఇదొక బెస్ట్ డిసిజన్ ఫర్ ది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే ఇంత మంచి డిసిజన్ తీసుకున్నారో అక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మావా. మెయిన్గా అతను ఆస్ట్రేలియన్ కోచ్ కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా అగ్రెసివ్గా ఉంటుంది. తను చేసిన ప్లాన్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాడని చెప్పొచ్చు ఆప్షన్లో. ఎప్పుడైతే ఒక టీం మంచి పర్ఫార్మెన్స్ చేయాలంటే ఆప్షన్లో మంచి వర్క్ చేయాలి మామ. సో అప్పుడు ఆ సీజన్ పక్కా గెలుస్తుందని చెప్పొచ్చు ఏ టీం అయినా. 2024లో బెస్ట్ బైస్ చేసిందని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ టీం. ఆ సీజన్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ లైక్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసన్ అలాంటి T20 బ్యాటర్స్ అండ్ T20 క్యాప్టెన్ తీసుకుంది మామ. అక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఒకసారి ఎస్ఆర్హెచ్ టీం 2024లో ఎలా గేమ్ ఆడిందో చూసుకుంటే ఆ సీజన్ T20లో ఎలా ఆడాలో నేర్పించింది ఎస్ఆర్హెచ్ అని చెప్పడానికి అస్సలు ఆలోచించను మామ. బికాస్ ఆ సీజన్లో ఏకంగా 250+ రన్స్ని 4 టైమ్స్ కొట్టింది మామ. అప్పుడే అర్థం చేసుకోవచ్చు 2024 ఎస్ఆర్హెచ్ యొక్క డ్రీమ్ సీజన్ అని చెప్పాలి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ అండ్ కెప్టెన్ అయితే ప్లేయర్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మామ. సో అక్కడి నుంచి వచ్చిన ప్రతి ప్లేయర్ చాలా ఫ్రీడమ్గా ఆడాడు. సో బిఫోర్ 2024 ఇలాంటి ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు కాదు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఇప్పుడైతే ఆస్ట్రేలియన్ కెప్టెన్ వచ్చాడు, అతను మొత్తం టీంనే చేంజ్ చేశాడని చెప్పాలి. ఆ సీజన్ అయితే ఎస్ఆర్హెచ్ కప్పే కొడుతుంది అనుకున్నాను. లాస్ట్ మ్యాచ్లో పోయిందని చెప్పొచ్చు కేకేఆర్ మీద. బట్ T20 ఎలా ఆడాలో నేర్పించిందని చెప్పాలి మా. అక్కడ నుంచి స్టార్ట్ అయితే అసలైన మ్యాచెస్. అండ్ కమింగ్ టు 2025 వాళ్ళ మీద మెయిన్ ప్రెజర్ ఎక్కడొచ్చిందంటే 300 కొట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రెజర్ పెట్టినట్టే కనిపించింది. మెయిన్గా వాళ్ళ హెడ్ కోచ్ అండ్ ప్యాట్ కమిన్స్ కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, నో ప్రాబ్లం అంటూ. ఆ సీజన్లో ప్రతి ఒక్క మ్యాచ్ 300 కొట్టాలనే వెళ్ళారు. సో అలా చాలా మ్యాచెస్ ఓడిపోయింది. కానీ ఫైనల్కి వచ్చేసరికి 6th పొజిషన్లో వాళ్ళు ఉండక తప్పలేదు. కానీ ఆ సీజన్లో కూడా 250+ స్కోర్ని 2 టైమ్స్ బీట్ చేసింది మామ. ఇది ఎస్ఆర్హెచ్ యొక్క రికార్డ్స్. ప్యాట్ కమిన్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాడు మామ. ఎందుకంటే లాస్ట్ సీజన్ మెగా ఆప్షన్ అయింది. ప్రతి మెగా ఆప్షన్లో పెద్ద పెద్ద టీమ్స్ అన్ని డౌన్ఫాల్ స్టార్ట్ అవుతాయి. బికాస్ వాళ్ళ టీంలో ఉన్న కోర్ ప్లేయర్స్ అందరిని రిలీజ్ చేయక తప్పదు. సో ప్యాట్ కమిన్స్ కూడా అదే పాయింట్ని మెన్షన్ చేశాడు. ఇది మెగా ఆప్షన్ కాబట్టి మేము మళ్ళీ మా కోర్ బిల్డ్ చేయాలంటే కొంచెం టైం పడుతుందని క్లారిటీగా చెప్పాడు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు 3 ఇయర్స్ ఆడతామని చాలా క్లారిటీగా చెప్పారు మావ. సో అక్కడే అర్థం చేసుకోవాలి ప్యాట్ కమిన్స్కి చాలా క్లారిటీ ఉందని. ఇంకా 2025లో ఆప్షన్ బెస్ట్ బైస్ అంటే ఇషాన్ కిషన్. తను ఆడిన మ్యాచెస్లో అయితే విధ్వంసం చేశాడని చెప్పాలి. తను ఆడకపోయిన మ్యాచ్లన్నీ డక్అవుట్ ఆర్ బిలో 10 స్కోర్కే అవుట్ అయ్యాడు. సో ఇది ఒక డిసప్పాయింట్గా మారింది 2025లో ఎస్ఆర్హెచ్ టీంకి. అండ్ మహమ్మద్ షమి అయితే ఒక్క మ్యాచ్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందే లేదు మామ. అతని కెరియర్ ముగిసిందని చెప్పొచ్చు. మెయిన్గా ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంది మామ. అంత ఫిట్గా కనిపించట్లే బిఫోర్ 2024 లాగా. సో ఈ సీజన్కి మొహమ్మద్ షమీని అయితే పక్కా రిలీజ్ చేస్తారు. ఇంకా 2026 ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే కమింగ్ టు 2025 బ్లాంక్స్ కనిపించాయి అని చెప్పాలి ప్లేయింగ్ 11లో. బికాస్ బెంచ్ స్ట్రెంత్ అయితే అస్సలు బాలే అని చెప్పాలి 2025లో. సో దాన్ని కవర్ చేయడానికి 2026 మినీ ఆప్షన్లో రాబోతుంది ఎస్ఆర్హెచ్ టీం. మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్లో నెంబర్ 3 పొజిషన్ చాలా బ్లాంక్ అనిపించింది విత్ ఇషాన్ కిషన్. తను ఆడిన మ్యాచ్లో అయితే అదరగొట్టిన, ఆడకపోయిన మ్యాచ్లో డక్అవుట్ అయ్యి టీంని చాలా బాధ పెట్టారు. అండ్ ఫినిషర్స్కి అయితే అభినవ్ మనోహర్ అస్సలు పనికిరాలి అని చెప్పాలి లాస్ట్ సీజన్. సో నెంబర్ 3 పొజిషన్, నెంబర్ 7th పొజిషన్, నెంబర్ 8th పొజిషన్, నెంబర్ 11th పొజిషన్. సో ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం 4 బ్లాంక్స్ని ఫిల్ చేస్తే 2026కి మంచి స్ట్రాంగ్ టీంతో రావచ్చు. మెయిన్గా ఈ టీంకి ఒక నెంబర్ 3 పొజిషన్ ప్లేయర్ అండ్ ఫినిషర్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి. ఇంకా ఆప్షన్లోకి వచ్చే ప్లేయర్స్ని చూసుకుంటే మెయిన్గా ఇషాన్ కిషన్ ఈ సీజన్ కూడా ఉంచే ఛాన్స్ కూడా ఉంది మావా. బికాస్ తన ఒక ఇండియన్ వికెట్ కీపర్. అలాంటి ప్లేయర్స్ మళ్ళీ ఆప్షన్లో దొరకరు. క్లాసన్ కూడా చాలా ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇషాన్ కిషన్ ఉంచుకుంటే 2-3 సీజన్స్ తర్వాత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు ఇషాన్ కిషన్. కానీ తనని ఒకవేళ రీప్లేస్ చేయాలనుకుంటే సో అలాంటి అగ్రెసివ్ ప్లేయర్స్ని ఎవరున్నారో చూసుకుందాం ఆప్షన్లో. ముందుగా ఫారెన్ ప్లేయర్స్ ఎవరున్నారో చూసుకుంటే కెమెరాన్ గ్రీన్, శామ్ కరన్, ఫిల్ జాక్స్. వీళ్ళు ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్లో నెంబర్ 3 ఆడే ఛాన్స్ చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళ రీసెంట్ ఫామ్ అయితే సూపర్ ఉంది మావ. ఇలాంటి అగ్రెసివ్ ప్లేయర్స్ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్ 300 ఏంటి మావ, 350 కొట్టే ఛాన్స్ ఈజీగా కనిపిస్తుంది. మెయిన్గా కెమెరాన్ గ్రీన్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టు బయట న్యూస్ వస్తున్నాయి. కెమెరాన్ గ్రీన్ తీసుకోవాలంటే మెయిన్గా ఇషాన్ కిషన్ అండ్ మొహమ్మద్ షమీని అయితే ఇద్దరిని పక్కాగా రిలీజ్ చేయాలి ఎస్ఆర్హెచ్ టీం. ఒకవేళ ఇండియన్ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలనుకుంటే వెంకటేష్ అయ్యర్ అండ్ నితీష్ రాణా వీళ్ళిద్దరు బెస్ట్ చాయిస్ ఫర్ ది ఎస్ఆర్హెచ్ టీం. వీళ్ళిద్దరు చాలా అగ్రెసివ్గా ఆడతారు మామ. వెంకటేష్ అయ్యర్ అయితే లాస్ట్ సీజన్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు కేకేఆర్ తరపున. సో అతన్ని రిలీజ్ చేయడం పక్కా. అండ్ నితీష్ రాణా అయితే
చాలా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు రీసెంట్ టోర్నమెంట్స్‌లో. ఇది ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేయబోయే నంబర్ 3 పొజిషన్స్‌లో. అండ్ కమింగ్ టు ఫినిషర్ పొజిషన్‌లో నాకైతే కొన్ని మంచి ఇండియన్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు మామ ఆక్షన్‌కి. మెయిన్‌గా రాహుల్ తెవాటియా. లాస్ట్ 2 సీజన్స్ నుంచి రాహుల్ తెవాటియా నుంచి అంత మంచి పెర్ఫార్మన్స్ అయితే చూడట్లే. సో, అతన్ని రిలీజ్ చేయడం మాక్సిమం పక్కా అనిపిస్తుంది జీటీ టీమ్. సో, అతన్ని తీసుకుంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి చాలా మంచి పెర్ఫార్మన్స్ చేయొచ్చు అనిపిస్తుంది. బికాజ్ గుజరాత్ జైంట్స్ నుంచి వాళ్ళ ఓపెనర్స్ ఆడడంతో వీళ్ళకి ఛాన్సే రాదు ప్రతిసారి. సో, దానివల్లనే తను అంత మంచి ఫామ్‌లో కనిపించలే లాస్ట్ సీజన్. ఎస్ఆర్‌హెచ్‌లో మంచిగా ఆడే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది మామ. అండ్ కమింగ్ టు ఫారినర్స్ డేవిడ్ మిల్లర్, రోమన్ పవెల్ ఆర్ రస్సెల్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఏంటి మామ రస్సెల్ వచ్చే ఛాన్స్ ఉందా ఆప్షన్ కంటే వచ్చే ఛాన్స్ మాక్సిమం కనిపిస్తుంది. బికాజ్ వాళ్ళు లాస్ట్ సీజన్‌లోనే బ్యాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విత్ బ్యాట్. కానీ బౌలింగ్ అయితే బాగానే చేశాడు. మెయిన్‌గా వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది మామ. సో, అతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ చాలా క్లియర్‌గా ఉంది. కానీ రస్సెల్ కోసం మేబీ ఎళ్ళే ఛాన్స్ కూడా లేదు ఎస్ఆర్‌హెచ్ టీమ్. వెళ్తే మాత్రం ఒక సీజన్ కోసం మాత్రమే పనికొస్తాడు రస్సెల్. ఇంకా బౌలింగ్ ఆల్‌రౌండర్స్ విషయానికొస్తే మెయిన్‌గా మాక్స్‌వెల్ అండ్ సైమద్ అహ్మద్. వీళ్ళిద్దరూ బెస్ట్ ఆల్‌రౌండర్స్ అని చెప్పొచ్చు టీ20 ఫార్మాట్‌లో. మెయిన్‌గా మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఆడాడు గానీ ఔట్ ఆఫ్ కంట్రీ అన్ని లీగ్స్ ఆడతాడు మామ. సో, ప్రతి ఒక్క లీగ్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడు గానీ ఐపీఎల్‌లో ఏ సీజన్ కూడా అంత మంచి పెర్ఫార్మన్స్ చూడలే నేనైతే. ఒక ఆర్‌సీబీ తరపున తప్ప. సో, ఒకసారి ఎస్ఆర్‌హెచ్‌లోకొస్తే ఎలా ఆడతాడని చూడాలని ఉంది. ఇంకా తక్కువ ప్లేయర్‌లో మంచి ఆల్‌రౌండర్ వచ్చే ఛాన్స్ ఉంది అసరంగా. అసరంగాకి ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్‌కి చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయని చెప్పాలి లాస్ట్ సీజన్‌కొస్తాడు. తన బేస్ ప్రైస్‌కే కొన్నారని చెప్పి 2024 సీజన్‌లో గేమే ఆడలేదు మామ. సో, అప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ తన మీద కంప్లెయింట్ కూడా ఇచ్చింది బీసీసీఐకి. తనని మళ్ళా బైబ్యాక్ చేస్తారని అనుకోవట్లేదు. ఇంకా బెస్ట్ స్పిన్నర్స్ ఈ ఆప్షన్‌కి ఎవరొస్తారని క్లారిటీగా చూసుకుంటే మెయిన్‌గా రవి బిష్నాయ్. రవి బిష్నాయ్ లాస్ట్ 2 సీజన్స్ నుంచి చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఫ్రమ్ ఎల్ఎస్‌జీ టీమ్. జస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ కలిపి 19 వికెట్స్ వచ్చాయి మామ. తనని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తన మీద చాలా మనీ పెడుతున్నారు మామ. సో, అంత మనీ పెట్టి తన వర్త్ అనిపించట్లే ఎల్ఎస్‌జీ టీమ్‌కి. సో, అతన్ని రిలీజ్ చేస్తే ఎస్ఆర్‌హెచ్ తీసుకుంటే స్పిన్ బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ చాలా స్ట్రాంగ్ అయితుంది. అండ్ ఆల్సో తను తక్కువ ప్రైస్‌కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకో ప్లేయర్ ఎవరైనా చూసుకుంటే శ్రేయస్ శర్మ. శ్రేయస్ శర్మ ఇప్పుడిప్పుడే ప్రూవెన్ టాలెంట్‌గా కనిపిస్తున్నాడు. సో, అతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా కనిపించట్లే ఆర్‌సీబీ టీమ్. లాస్ట్ సీజన్‌లో అయితే చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. సో, ఒకవేళ తనని రిలీజ్ చేస్తే ఎస్ఆర్‌హెచ్ తీసుకున్న యంగ్ టాలెంట్‌ని గ్రూమ్ చేసేటట్టు అయితుంది. అండ్ కమింగ్ టు ఫాస్ట్ బౌలర్స్ ఎస్ఆర్‌హెచ్ మెయిన్‌గా టార్గెట్ చేసేది నటరాజన్ని. లాస్ట్ సీజన్‌లోనే చాలా వరకు ఎళ్లారు కానీ తన 11 క్రోర్స్ పైన ఎళ్ళడంతో తనని తీసుకోవడం కష్టమైంది మామ. కానీ ఈసారి నటరాజన్ ఇంజ్యూరీతో ఉండడంతో ఆక్షన్‌లోకి రావడం పక్కా. సో, అతన్ని టార్గెట్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ ఎస్ఆర్‌హెచ్‌లో కమ్‌బ్యాక్ వస్తే తన డ్రీమ్ ఫామ్ వల్ల బయట పెట్టొచ్చు. అండ్ మెయిన్‌గా ఎక్స్‌పీరియన్స్ కోసం చూసుకుంటే దీపక్ చహర్ అండ్ మోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఆక్షన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది మామ. వీళ్ళని తీసుకుంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉంటుంది. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ప్యాట్ కమిన్స్ కోరుకుంటాడు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసే ఛాన్స్ చాలా క్లారిటీగా ఉంది. సో, ఇందులో మీరు ఏ ప్లేయర్స్ ఎస్ఆర్‌హెచ్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 కింద కామెంట్ చేయండి మామ. ఎస్ఆర్‌హెచ్ యొక్క ఐపీఎల్ ఆక్షన్ టార్గెట్ లిస్ట్. ఇంకా ఐపీఎల్ ఆక్షన్ గురించి ఎలాంటి చిన్న చిన్న అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.